ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము 2వ దిన వృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడి ఉదయకాలము ప్రభుయేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అవును, ఈ దినము నీవు ఎటువంటి భయ ఆందోళనలతో ఉన్నావో, ఎటువంటి మేలులు కలగక బాధపడుతూ చింతపడుతున్నావో, నీవు ప్రార్థిస్తున్న నీ అనుదిన జీవితంలో నీకు మేలు కలుగలేదని, ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు రాలేదని, మరి శోధనలే ఎదురుస్తున్నాయని నీవు బాధపడుతున్నావా? అయితే ప్రభుయేసుక్రీస్తు వారు ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, దైవ గ్రంథంలో వ్రాయబడింది కదా. రోమియోలకు రాసిన పత్రిక 8:28 వచనములు, దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడికని సమస్తము సమకూడి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అవును, ఈ దినము ఎటువంటి శోధన, ఎటువంటి కష్టం వచ్చినా అది నీ మేలుకేనని ఎంచి దేవుని నమ్మికించి ప్రార్థించగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిని నిశ్చయముగా దీవించి ఆశీర్వదిస్తానని, నీతో కూడా ఉంటానని, నేను నడిపిస్తానని, నీ కుటుంబానికి నీకు ఆదరణ కలిగిస్తానని ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా, మరి వాగ్దానమును విని విడిచిపెట్టకుండా ఆయన వెంబడించి ఆయనతో సహజనం చేయాలని ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన. సకలాశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును విన్న, వాగ్దానమును చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. అవును ప్రభువా, మేలు చేయుటకే నేను మీతో ఉంటానని మాట్లాడావు. అవును, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుక, నీ బిడ్డను ప్రేమిస్తున్నావు కనుక సమస్తమును మేలుకే అవి ఎంచి శోధన వచ్చినప్పుడు భయపడక దిగులు చెందక నిన్ను వెంబడించాలని ఇది వాగ్దానం ద్వారా మాట్లాడండిగా. ప్రతి బిడ్డ నీతో వెంబడించడానికి సహాయం దయచేయండి, మేలులు దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.